హాయ్ వివర్స్, వెల్కమ్ టు మన హోమ్ ఫుడ్. ఈరోజు నేను మ్యాంగో పిక్కిల్ని ఏ విధంగా పెట్టుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. 2 మ్యాంగోలను తీసుకొని చక్కగా కడిగి శుభ్రంగా ఈ విధంగా సన్నగా ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మ్యాంగో పిక్కిల్కి కావాల్సినటువంటి మసాలాలండి. 2 టేబుల్ స్పూన్ల మెంతులు, వీటిని రెడ్ కలర్ లాగా వచ్చేటట్టు రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ మాత్రమే మనము జీలకర్రని ఫ్రై చేసుకుందాము. జీలకర్ర ఎక్కువగా వేయకండి, ఎందుకంటే పచ్చడి కొంచెం బ్లాక్ అవుతుంది కాబట్టి. అలాగే ఆవాలు, ఇవి 1.5 టీ స్పూన్. వీటిని కూడా మనము కలర్ చేంజ్ అయ్యేంత వరకు రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని పౌడర్గా చేసి పక్కన పెట్టి, దానికి కావాల్సినటువంటి మ్యాంగో పిక్కిల్కి సాల్ట్, కారము, ఆవాలు, జీలకర్ర పొడి, మెంతుల పొడి, వీటన్నిటిని కూడా మనము ముక్కలకి చక్కగా పట్టించాలండి. ఈ మ్యాంగో పిక్కీలు దాదాపు 2 months దాకా నిల్వ ఉంటుంది. ఇంత కూడా ఖరాబ్ కాదండి. కొంచెం సాల్ట్ మాత్రము చూసి ఎక్కువనే వేసుకోండి. ఎక్కువ చక్కగా అలా మనకు సరిపడా ఉప్పు ఉంటూనే ఖరాబ్ కాదండి. ఒక బౌల్లో ఈ ముక్కల్ని తీసుకొని ఈ విధంగా ఉప్పుని వేసుకోవాలి. అలాగే ఆవాలు, మెంతుల పొడి, జీలకర్ర పొడి, కారం, ఇవన్నీ కూడా చక్కగా కలుపుకోండి. నా వీడియోలు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా వీడియోస్ అన్నీ చూసి లైక్ చేస్తున్న వాళ్ళు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదములండి. థ్యాంక్ యూ సో మచ్. చూడండి, కారము మనము ఎర్రగా ఉందని కానీ ఎక్కువగా కారం లేదండి, మీ ఇష్టం అది. నేనైతే నాకు కారము సరిపడా కారం ఖచ్చితంగా వేసుకుంటాను. ఇది ఒక 5 స్పూన్ల కారం ఉంటుందండి టీ స్పూన్తో. వీటిని వేసుకున్న తర్వాత ఏం చేయాలంటే, మనము పచ్చి నూనె ఉంటుంది కదండి, దీనికి ఒక 2 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ని వేసుకొని ఇందులో కలిపేసుకోవాలి. ఎందుకంటే ముక్కకి చక్కగా కలుస్తుంది. ఈ విధంగా ఇలా 3 రోజులు కలిపి పక్కన పెట్టేసుకోండి. రోజుకొకసారి మనము ఈ ముక్కల్ని కలుపుకుంటూ ఉండాలి. 3వ రోజు ఇక మనము ఈ మ్యాంగో పిక్కిల్ని మనము తాలింపు చేసుకుందామండి. తాలింపుకి కావాల్సినటువంటిది మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఒక 5 ఎండుమిర్చీలు, ఒక 2 అంటే ఎల్లిపాయల గడ్డలు ఉంది కదండి, 2 మీకు చూపిస్తాను ఈ వీడియోలో. ఆ 2 ఎల్లిపాయల గడ్డలను తీసుకొని చక్కగా ఒలిచి ఇందులో వేసుకోండి. ఈ తాలింపుని మనము వేడివేడిగా ఉన్నప్పుడు అస్సలు వేయకండి, పచ్చడి ఖరాబ్ అయిపోతుంది. పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఈ పచ్చడిలోకి వేసుకోండి. పచ్చడి ఎప్పటికైనా ఖరాబ్ కాకుండా ఉండాలంటే మనము ఆ పచ్చడి మునిగేంత ఆయిల్ ఎప్పుడైతే వేసుకుంటామో అప్పుడే ఆ పచ్చడి ఖరాబ్ కాకుండా ఉంటుంది. మనం ఎక్కువ పచ్చడి పెట్టుకోలేనప్పుడు ఈ విధంగా ఒక 2-3 కాయలతోటి పెట్టుకొని చూడండి, చాలా బాగుంటుంది. పుల్లటి మామిడికాయలు తీసుకోండి, ఎంతో టేస్టీగా ఉంటుందండి. చూడండి, ఈ తాలింపుని కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మీరు తాలింపు ఈ మ్యాంగో పిక్కిలకి కలుపుకోండి. ఎక్కువ మ్యాంగో పచ్చళ్ళు మనం పెట్టుకోలేనప్పుడు ఈ విధంగా ఒక 2-3 కాయల్ని తీసుకొని పెట్టుకోవచ్చండి. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేస్తారు కదా మీరు. థ్యాంక్ యూ సో మచ్ అండి.